హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు 2019, 24 మధ్యలో జగన్ గవర్నమెంట్‌లో కొంతమంది మంత్రులు ఉన్నారు. అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ ఇట్లాంటోళ్ళు. ఏమైందంటే సరిగ్గా ఇలాంటి సమయంలోనే సంక్రాంతి టైంలోనే అంబటి రాంబాబు మంచి సంబరాల రాంబాబు అని సాంగ్ ఏపించుకొని డాన్స్ చేసాడు. ఇంకా రోజాని కూడా తీసుకుంటే మనం పబ్బులలో మంచిగానే డాన్సులు, చిందులు అన్నీ ఏసింది. మంచి ఎంటర్‌టైన్‌మెంటే ఇచ్చింది జనాలకి. ఓకే. ఇంకా గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని బర్త్‌డే ఫంక్షన్‌లలో, పార్టీలలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అని మనోడు కూడా మంచి లోపల ఉన్న కళాకారుని బయటికి తీసుకొచ్చి అందరికి చూపిచ్చాడు. అయన్నిటి మీద జనాలు ఎట్లా ట్రోల్ చేశారో చూసాము. అది తప్పన్నారు. అసలు ఒక ప్రజాప్రతినిధులుగా ఆ హోదాలో ఉన్నోళ్ళు అట్లా చేయటం ఏందన్నారు. అదన్నారు, ఇదన్నారు. సర్లే ఏదో పర్సనల్‌గా ఏదో చేయాలనుకున్నది ఏదో మిస్‌ఫైర్ అయిందని కూడా అనుకోండి విపరీతంగా ట్రోల్ చేశారు. అవునా? ట్రోల్ అయితే చేశారు కదా! సరే నేను కూడా అది రైట్ అనట్లేదు. ఒక ప్రజాప్రతినిధులుగా ఒక గౌరవనీయమైన పదవిలో, స్థాయిలో, హోదాలో ఉండి జనాలకు వాళ్ళు అట్లా చేయటం వల్ల జనాలకనేది రాంగ్ సిగ్నల్స్ ఎళ్తాయి. సో, అట్లా చేయటం 100% తప్పు. నేను దాన్ని వెనకేసుకు రావట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అట్లాంటివి జరగట్లేదంటారా? భీమవరం బీట్ అని మన రఘురామకృష్ణరాజు గారు ఇంకా నన్నడిగితే ఈ మంత్రి కంటే ఆయనున్న డిప్యూటీ స్పీకర్ పదవి అనేది చాలా గొప్పది. అర్థమైందా? చాలా గొప్పది. చాలా స్వచ్ఛమైనది. ఇంకా ఆయన ఈళ్ళందరికంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోడు ఇంకా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్‌లో కూడా ఎథిక్స్ అంటూ పెద్ద పెద్ద విలువలన్నీ అబ్బో మామూలు స్పీచ్‌లు కాదు గట్టిగా దంచుతుంటాడనమాట. మరి అన్ని స్పీచ్‌లు, అన్ని ఎథిక్స్, అంత విలువలు, విశ్వసనీయతలను గురించి మాట్లాడే అతను ఈ ఒక జస్ట్ స్మిత అనే ఆమె పక్కన భీమవరం బీట్ అని ఎట్లా డాన్స్ ఏశాడు. ఆ డాన్స్ ఏయటం వల్ల ఇప్పుడు ఆయన మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అది కరెక్ట్ కాదు కదా! ఇంకా నేను ఇక్కడ మీరు జనసేన వాళ్ళు ఫీల్ అయినా గానీ, నన్ను తిట్టుకున్నా గానీ పర్లేదు. నేను ఒకటి మాట మాత్రం కరెక్ట్‌గా సూటిగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఏంది అప్పట్లో బాబు మోహన్ వీడియోలు చూడండి కొన్ని తెలుస్తది. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదు. కానీ మీ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చాక మాత్రం మీరు సినిమాలు చేయటానికి లేదు. ఆపేయాలి. మీరు ఒక హోదా క్యాబినెట్ హోదాలో ఉండి ఇట్లాంటియి చేస్తే జనాలకి వేరే మెసేజ్ ఎళ్తదని చెప్పాడు. అందుకే నేను ఆ తర్వాత సినిమాలు ఆపేశాను. బ్రేక్ తీసుకున్నానని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన క్యాబినెట్ హోదానే. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎలా సినిమాలు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. దెక్కులెంగే సాలా అన్నట్లుగా అట్లాంటి పదాలు ఆడుకుంటా, ఈ సాంగ్స్ వేసుకుంటా, స్టెప్స్ వేసుకుంటా, డాన్సులు వేసుకుంటా మరి ఇట్లా ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు అని నేను అడగాలనుకుంటున్నాను. దీనికి మీరు చెప్పొచ్చు. ఎవరు వ్యాపారాలు వాళ్ళు ఆపుకోలేదు కదా, వాళ్ళు చేసుకోవట్లేదా రాజకీయాల్లో ఉన్నంత మాత్రానని. కరెక్టేనయ్యా. మీరు ఏదన్నా ఉంటే వ్యాపారాలు చూసుకోండి. వ్యాపారాలు వేరు, సినిమాలు వేరు. సినిమాలు ప్రభావితం చేసినంతగా వ్యాపారాలు అనేవి ప్రభావితం చెయ్యవు. ఒకవేళ మీరు సినిమాలు చేసుకున్నంటే ఏదో సందేశాత్మక సినిమాలు ఇంకోటో చెయ్యండి ఒక హోదా వచ్చాక. లేకపోతే పాలిటిక్స్ మానేసి మీరు శుభ్రంగా అందరిలాగే మంచిగా డ్యూయెట్లు వేసుకుంటానో, లేకపోతే యాక్షన్ సినిమాలో, ఫైటింగుల సినిమాలో నరికితే కటాన్ ఇసిరితే తలకాయ తెగి కింద పడే సినిమాలో చేసుకోండి. ఇబ్బంది లేదు. అట్లా కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిలో, హోదాలో ఉండి ఒక 2 ముఖ్యమైన శాఖలు చేస్తూ ఒక మంత్రిగా మీరు ఇట్లాంటివి చేయడం అనేది నాకైతే నచ్చట్లేదు. నేనైతే చేయాలనుకున్న సూచనలు చేసేసాను. సరే ఇప్పటివరకంటే ఏదో కమిట్మెంట్స్ ఉన్నాయి. చేసేయాలిలే అని నేను కూడా ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడలేదు. బట్ ఇప్పుడు కూడా కొత్త సినిమాలు కమిట్ అవుతున్నారని న్యూస్ వస్తున్నాయి. ఇదైతే నాకైతే నచ్చట్లేదు. ఇది మానేస్తే బాగుంటుంది. ఈ రఘురామకృష్ణరాజు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కూటమిలో ఉన్న ఎవరైనా కానీ మానేస్తేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ వీడియోని చూసి మీరు మీ అభిప్రాయాలు అంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.